హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా 4 days మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో టైం స్పెండ్ చేశాను. మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఒక 2 days ఫుడ్ని షూట్ చేశానన్నమాట. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్ అట్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్. Day 1 ఫుడ్ చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఉగ్గాని ఉందన్నమాట. నాకెంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీ ఉంది. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పొటాటో ఫ్రై, చింత చిగురు పొడి ఉన్నాయి. వీటిని వేడి వేడి అన్నంలో తిన్న వెంటనే కోర్స్ పెరుగైతే ఉంటుంది. అమ్మమ్మ చింత చిగురు పొడి చాలా టేస్టీగా చేస్తుంది, నాకు బాగా ఇష్టం అన్నమాట. సో అదే రోజు కొత్త మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. అమ్మమ్మ దానిని జాడీలోకి షిఫ్ట్ చేసేసింది. తర్వాత ఈ వేషన్ని మన తెలుగువారు ఎవ్వరూ వదిలిపెట్టరు కదా. దీనిలో వేడి వేడి అన్నం పెట్టి నెయ్యి వేసి బాగా కలిపి అమ్మమ్మ అందరికీ ముద్దలు పెట్టిందనమాట. ఇలా మీరెప్పుడైనా మీ అమ్మమ్మ చేత్తో కానీ మీ నానమ్మ చేత్తో కానీ తిన్నారా? ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టం? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకో తెలియదు కానీ జాడీలో ఉన్న పచ్చడి టేస్ట్ కన్నా ఇలాగ పేషన్లో కలిపి అందరికీ ముద్దలు పెడుతూ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఎంజాయ్, ఆ టేస్టే వేరుగా ఉంటుంది. సో ఈ విధంగా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం కార్న్ఫ్లేక్స్ మసాలా ఉన్నాయి. ఈ స్నాక్ రెసిపీ వీడియో ఆల్రెడీ మీ ముందుకి వెజీ ప్యారడైజ్ తీసుకొచ్చింది. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. నైట్ డిన్నర్ కోసం అయితే చపాతీ విత్ దొండకాయ టొమాటో రోటి పచ్చడి అండ్ ఆల్సో దద్దోజనం ఉంది. ఈ కర్డ్ రైస్ రెసిపీ ప్రాసెస్ కూడా ఆల్రెడీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. Day 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ Day 2 చూసేద్దామా. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ విత్ కొబ్బరి చట్నీ ఉంది. ఇది తిన్న వెంటనే అమ్మమ్మ తాతయ్య కోసం టీ ప్రిపేర్ చేస్తుంటే నాకు కావాలి అని చెప్పాను. అలా ఆ రోజు మంచి అల్లం టీ కూడా ఎంజాయ్ చేశాను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బెండకాయ ఫ్రై, దోసకాయ పప్పు ఉన్నాయి. వీటిని వేడి వేడి అన్నంలో తిన్న వెంటనే ఆబ్వియస్లీ పెరుగైతే ఉంటుంది. ఈరోజు లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇది సమ్మర్ సీజన్ కదా, చలవ చేస్తుందని అమ్మమ్మ ఈవినింగ్ టైంలో శనగపప్పు పాయసం చేసి పెట్టింది. మీలో ఎంతమందికి ఈ పాతకాలం నాటి శనగపప్పు పాయసం గురించి తెలుసు? కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ లాస్ట్లీ నైట్ డిన్నర్ కోసం ఊతప్పం విత్ మామిడికాయ తురుము పచ్చడి ఉంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి రెసిపీ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫుడ్ అట్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.